వారు బయలుదేరి వాక్యమందంతటా ప్రకటించురి. వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. మొదటిగా వాక్య ప్రకటన, ఆ తరువాతే సూచక క్రియలు, అద్భుతాలు, స్వస్థతలు. ఇవన్నీ వాక్య ప్రకటన ఎంత ప్రాముఖ్యమైనదో ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. యేసు ప్రభు శిష్యులు వెళ్ళి మొదటిగా వాక్యాన్ని ప్రకటించారు. ఆ వెనువెంట సూచక క్రియలు ఆ వాక్యమును స్థిరపరుస్తూ ఉన్నాయట. వాక్య ప్రకటన, వాక్యమే ప్రధానం. ఆరాధనలో వాక్య పరిచర్య బహు ప్రాముఖ్యమైనది. వాక్యము ద్వారానే ఒక మనిషి ప్రభు దగ్గరకు రాగలడు. వాక్యమే ఒక వ్యక్తిని సరిచేసి ప్రభు చిత్తంలోనికి, ప్రభు మార్గాల్లోనికి ఆ వ్యక్తిని నడిపించగలదు. వాక్య ప్రకటన మొదటిగా, ఆ తరువాతే సూచక క్రియలే కానీ, స్వస్థతలే కానీ, అద్భుతాలే కానీ, ఇవన్నీ వాక్యము తర్వాతే అని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా మనం చూస్తున్నాం. నీవు వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? దేవుడు ఏం మాట్లాడదలసి ఉన్నాడో ఆ వాక్యాన్ని నీవు పొందుకోవడానికి, ఆ మాటలను అందుకోవడానికి వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచించు.